వస్తాను బాయ్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు బాడీ బిల్డింగ్ విషయంలో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఇలాంటి ఒక మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేయలేకపోతారు. అవునా, నిజమా? అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి రిజల్ట్స్ అనేది త్వరగా రాకపోవడం వల్ల వాళ్ళకి మ్యాక్సిమం అందరికి బాడీ బిల్డింగ్ వల్ల టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో అనేది తీసుకొచ్చినాను. సో ఇది నా ఫస్ట్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోసారి ఫ్రెండ్స్ అండ్ మోర్ ఓవర్ మీకు ఈ వీడియో వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. డెఫినెట్లీ మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక నాకు మీ సపోర్ట్ కావాలి. మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోని తీసుకొని వస్తాను. సో మీకు ఒకవేళ ఎలాంటి వేరే కంటెంట్ ఇంక్లూజన్ కావాలనుకున్నా కూడా కింద ఉన్న కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నాకు మీ సపోర్ట్ అనేది డెఫినెట్లీ కావాలి. సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామని. సో లెట్ స్టార్ట్ ది వీడియో. పెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మ్యాక్సిమం ఇది బిగినర్స్ చేసేది యాక్చువల్లీ. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఫిజిక్ మెయింటైన్ చేయాలని చెప్పేసి జిమ్ లోకి ఎంటర్ అవుతారు కదా, వాళ్ళు కన్సిస్టెన్సీతో మ్యాక్సిమం ఎవరు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలని అనుకోకుండానే వెళ్తారు. అండ్ అట్లా వెళ్తారు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అనుకుంటే 1 month దాకా మ్యాక్స్ టు మ్యాక్సిమం అందరు కూడా 1 month దాకా చేసేసి వదిలేసేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కన్సిస్టెన్సీతో చేయాలని మైండ్ థాట్ అనేది అసలు ఉండదు. సో దానివల్ల ఇంకా మాక్సిమం వాళ్ళకే తర్వాత అనిపిస్తుంది మనీ వేస్ట్, టైం వేస్ట్ అని. తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. సో దానికంటే బదులు ఇక ఇంట్లోనే కూర్చోవడం పెట్టాడు కదా. సో అందుకని చెప్పేసి ఇక మాక్సిమం ఎవరు కూడా బాడీ బిల్డింగ్ విషయంలో వాళ్ళ ఫిజిక్ అనేది మెయింటైన్ చేయలేరు. బికాస్ కన్సిస్టెన్సీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు యాక్చువల్లీ. బాడీ బిల్డింగ్ అనే కాదు, ఏ విషయం అయినా సరే ఇది మనం చెయ్యాలనుకుంటే డెఫినెట్లీ దాని గురించి మనం మైండ్లో పెట్టుకోవాలి. అది ఎంత లేట్ అయినా సరే మనం ఎట్లా దాన్ని సక్సీడ్ అవ్వాలని చెప్పేసి మైండ్లో ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కదా. సో ఇక సెకండ్ మిస్టేక్ వచ్చిందంటే ఇది మ్యాక్సిమం మీకే, అంటే యూత్ బాయ్స్కి. సో ఈ బాయ్స్ అనేది ఇక వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఇక టీనేజ్లో కాబట్టి ఇక షోపులు అనేది ఎక్కువ ఉంటుంది. మా అంటే పూరి ముంగలు మంచి బాడీ ఉండాలి, ఇక మా ఫ్రెండ్స్కి బాడీ మంచిగా చూపించాలి, అలాంటివి అనేది మైండ్ థాట్లో పెట్టుకుంటారు. బట్ ఎప్పుడైతే జిమ్లోకి ఎంటర్ అవుతాయి కదా వాళ్ళకి ఇంకా మొత్తం పెయిన్స్ ఉంటాయి, మనసు విరిగినట్టున్నది ఎక్కడనో. వాళ్ళ మ్యాక్సిమం ఎవరు తట్టుకోలేరు కూడా. అండ్ ఇక మా పూరి ముంగలు ఇంకా బాడీ జల్దీ పెంచాలని చెప్పేసి ఉన్న వెయిట్స్ అని ఒకటేసారి లిఫ్ట్ చేస్తారు. ఇక స్టార్టింగ్ 1 week 1 month లోనే ఇక ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళకి రిజల్ట్స్ అనేది కంపల్సరీ అసలు రాదు. ఇట్లా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఇట్లా షోకులు పడాలనుకుని మైండ్ థాట్తో జిమ్కి వచ్చే వాళ్ళైతే అసలు వాళ్ళకి బాడీ అనేది మెయింటైన్ అవ్వాలి. ఇట్లాంటి వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తూ స్టార్టింగ్లోనే ఒకవేళ వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తుంటే వాళ్ళకి మ్యాక్సిమం ఇంజురీస్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. సో దానివల్ల ఇంకా బాడీ బిల్డింగ్ విషయంలో ఫిజిక్ అనేది త్వరగా మెయింటైన్ అవ్వదు. బికాజ్ షోకులు ఎక్కువ ఉంటాయి కదా మన వాళ్ళకి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో అందుకనే ఇలాంటి మిస్టేక్స్ అనేవి అసలు చేయకూడదు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యాక్సిమం ఇది అందరు చేస్తుంది మిస్టేక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ డయట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరు చెప్పేదే బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు బాడీ బిల్డింగ్ విషయంలో ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకుంటారో డెఫినెట్లీ మీరు పర్ఫెక్ట్ డయట్ మెయింటైన్ చేయాలి. మీరు వర్కౌట్ చేయబోయే ముందు ప్రీ వర్కౌట్ షేక్ లాంటివి, ఐ మీన్ ఏదైనా బనానా జ్యూస్ లేదా వే ప్రోటీన్ అలాంటివి కన్స్యూమ్ చేసి వర్కౌట్ చేసినా మీకు డెఫినెట్లీ మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ మజిల్లో. అండ్ వర్కౌట్ చేసిన తర్వాత ప్రోటీన్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తుంది కదా మీ లోపల ఉన్న మజిల్ అనేది టేర్ అయిపోతుంది అనమాట. సో ఆ టైంలో మీరు ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే మీ మజిల్ గ్రోత్ ఉంటుంది అండ్ మీకు రిజల్ట్స్ అనేది త్వరగా కనిపిస్తుంది. అండ్ మన యూత్ విషయానికి వచ్చినట్టయితే ఈ జనరేషన్లో డైలీ బిర్యానీ, బర్గర్, పిజ్జా అలాంటి జంక్ ఫుడ్ కి అందరూ అలవాటు అయిపోయి ఉన్నారు. సో అలాంటివి ఏమైనా హ్యాబిట్ ఉన్నా కూడా ఒకవేళ జిమ్ చేసి ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ మానేయాల్సిందే. బికాస్ జంక్ ఫుడ్ వల్ల ఇంకా క్యాలరీస్ బర్న్ అవ్వకుండా ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మాక్సిమం ఇది అందరు చేసేది. బికాస్ ఎవరైతే బిగినర్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 1 month 2 month లోనే నేను బాడీ వెయిట్ చేస్తా, ఇక మా పిల్ల ముంగల మా ఫ్రెండ్స్ ముంగల షో ఆఫ్ చేస్తా, నేను వేసుకొని పోతా. ఎక్కడికి? నువ్వు వేడికంటే ఆడికి.
అండ్ షో ఆఫ్ అంటే ఇక చూపిస్తా అని మైండ్ సెట్ తోనే ఉంటారు యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు బాడీ బిల్డింగ్ కి కనుక ఎంటర్ అవుతున్నారు, బాడీ బిల్డింగ్ సెన్స్ మీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేసి మీ బాడీకి మంచి షేప్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ 1 month 2 months అయితే అసలు అవ్వదు మీ బాడీ పర్ఫెక్ట్ షేప్ లో. సో పర్ఫెక్ట్ షేప్ అవ్వాలంటే మినిమం 6 months నుంచి 1 year దాకా కష్టపడి కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్ డయట్ తోని మీ బాడీకి మంచి రెస్ట్ ఇస్తూ ప్రోటీన్ ఇంటేక్ చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇది మాక్సిమం అందరు యూతే, నేను కూడా స్టార్టింగ్ అట్లనే ఉంటుండే, బట్ ఎప్పుడైతే అర్థమైంది కదా, సో కామన్లీ ఇట్లా అన్ని ఫాలో చేస్తూ పేషెన్స్ తోని కన్సిస్టెన్సీతో చేస్తూనే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది, మీ మనీకి మీ టైంకి వాల్యూ అనేది ఉంటుంది. సో ఇలా చేయాలనుకుంటేనే ఇక మీరు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వండి. ఇది మాక్సిమం ఇది అందరికి ప్యాషన్ ఉంటుంది బాడీ బిల్డింగ్ అనే విషయం, ఫిట్నెస్ మంచి బాడీని మెయింటైన్ చేసి ఫిట్నెస్గా ఉండాలి అనేది మాక్సిమం అందరికి ప్యాషనే. బట్ ప్యాషన్ రియల్ చేయాలంటే కన్సిస్టెన్సీతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లయితేనే ఇలా ఎంటర్ అవ్వాలి. అంటే ఇక the hell and heaven, sir. ఈరోజు వీడియో అనమాట ఇది, అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు మీ సపోర్ట్ కావాలి. సో దాంతోనే ఇంకా ఈ వీడియో ఎక్స్ప్లోర్ అవుతూ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఈరోజు వీడియో ఇది అనమాట. ఇంకా నేను వెళ్తున్నాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మంచి కంటెంట్తో నేను వస్తాను. Okay, friend. Bye.